ఆసియాలోనే రెండవ అతిపెద్ద చర్చిగా మెదక్ చర్చిగా చెప్పుకో. దీనికి సంబంధించి మెదక్ చర్చికి సంబంధించిన ఇన్ఛార్జ్ శాంతయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు సెలబ్రేషన్ జరుపుకుంటారు, 101వ ఒక సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు. ఈ సెలబ్రేషన్ సందర్భంగా ఏం చెప్తారు? సో క్రిస్మస్ పండుగ అండి, క్రైస్తవులకు కాకుండా ప్రపంచమంతా సకల మానవాళికి ఇది ఒక పెద్ద పండుగ. ఆ భగవంతుడే మానవుడిగా భూమి మీద అవతరించినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరియ గర్భం ద్వారా నరావతారిగా జన్మించిన పండుగ క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ అంటే క్రీస్తు మాస్ అనగా ఆరాధన, క్రైస్తు మాస్ అంటే ఆరాధన. ఈ ఆరాధన కొరకు మరి 100 ఏళ్లుగా సేవలు అందిస్తూ ఉన్న ఈ పరిశుద్ధ మహాదేవాలయం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అని. మరి ఎందుకంటే ఇక్కడ క్రైస్తవులు మాత్రమే కాదు, క్రైస్తవేతరులు కులమతాలకు అతీతంగా ప్రజలు మరి ఇక్కడికి తండోపతండాలుగా వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటారు. మరి రెవరెండ్ చార్ల్స్ వాకర్ పాస్టర్ దొరగారు ఇంగ్లాండ్ దేశం నుండి మిషనరీగా వచ్చి వారు సేవకులుగా వచ్చి మరి 1913లో ఇది కన్స్ట్రక్షన్ ప్రారంభించి 24లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. మరి గత సంవత్సరం శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరపబడినవి. పాస్టర్ దొరగారి నిర్మించిన వారి మనవరాన్లు మరి 10 మంది ఇంగ్లాండ్ దేశం నుండి కూడా వచ్చినారు. మరి ఆ రోజు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వారి ప్రభుత్వంలో నుండి అనేక మంది ప్రముఖులు మంత్రులు వచ్చినారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి వారు ఈ ఆలయంలో నిలబడి గత క్రిస్మస్ 29.5 కోట్లు ఇక్కడ అభివృద్ధి పనుల కొరకు కేటాయించినారు. ప్రభు కృప వలన వారి నోటి మాట చలువ అన్ని శాంక్షన్ అయ్యి మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు చూస్తున్నారు, సీసీ రోడ్లు వేయబడ్డాయి, రూమ్స్ కట్టబడతా ఉన్నాయి, షెడ్స్ వేయబడుతున్నాయి, వాటర్ ట్యాంక్ నిర్మాణం అవుతుంది. దీని అంతటికీ మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్రావు గారు కానీ, వారి నాన్నగారు, మరి ప్రజానాయకులు, సీనియర్ నాయకులు కాంగ్రెస్ మైనంపల్లి హనుమంతరావు గారు వారు చేసిన కృషి, మరి మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ 2 ఆరాధనలు ఉంటాయండి. ప్రొద్దున 4 గంటలకి ఉదయం పెందలకాడ ఒక ఆరాధన ఉండింది, అది ఇప్పుడే ముగించినాం. మరి ఇప్పుడు 10 గంటలకు మళ్ళీ ఒక ఆరాధన ఉంటుంది. మరి ఇటు ఆరాధనలో ప్రభు యొక్క దైవ సందేశాన్ని అందించడానికి ఈ దక్షిణ ఇండియా సంఘం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు పెద్దలు పీఠాధిపతి అయినటువంటి మోడరేటర్ తండ్రి గారు అంటాం మేము. వారు కరీంనగర్ అధ్యక్ష మండలానికి బిషప్గా మనకు ఇన్ఛార్జ్ బిషప్గా ఉన్నారు. మరి వారు మన మధ్యలో ఉన్నారు, ఇదివరకే సందేశం అందించినారు. భక్తులకు ఉదయకాలం ప్రభు బల్ల ఆరాధన కూడా అందించబడి ఉన్నది. మరి ప్రజలందరూ కూడా సుఖ సౌఖ్యాలతో ఉండాలని, మరి ఇక్కడికి వచ్చిన వారికి ఏ కొరతలు ఉండొద్దని మా ఆలయ కమిటీ పెద్దలు అన్ని ఏర్పాట్లు చేసినారు. మంచినీటి సౌకర్యం కానీ, వాష్రూమ్స్ పర్మనెంట్గా కట్టబడ్డ, ఇదివరకు అయితే టెంపరీ చేసేవాళ్ళం. మరి ప్రభు కృప వలన అన్ని దాదాపుగా మంచి సౌకర్యాలు ఇక్కడ జరపబడుతూ ఉన్నాయి. మరి పోలీస్ శాఖ వారు మన ఎస్పీ గౌరవనీయులు శ్రీయుతులు శ్రీనివాసరావు గారి యొక్క నాయకత్వంలో మరి సుమారు 500 మంది పోలీస్ డిపార్ట్మెంట్ శాఖ వారు గత 2 రోజులుగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు. మరి అందరూ సంతోషంగా ఉండాలని. అంటే వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇప్పుడు గుంటూరు నుంచి కూడా ఒక అమ్మాయి మేము ఇక్కడికి వచ్చాము, ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నామని చెప్తున్నారు. అటువంటి వారికి ఎటువంటి శుభాలు జరిగే అవకాశం ఉందని? యాక్చువల్గా ఈ ఆలయానికి ఉన్నటువంటి ప్రశస్తం ఏమిటంటే, ఎవరైనా సరే దేవునికి వాళ్లకు అనుసంధానం అంటే మధ్యలో నాలాంటి పూజారులు అవసరం లేదు. వాళ్ళకు వచ్చి మోకరించి తలలు వంచి మనసులో పూర్తిగా విశ్వసించి ఆ ప్రభువును ఏది కోరుకుంటే అది జరుగుతుంది అనేటటువంటి ఎన్నో సాక్ష్యాలు అద్భుతంగా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి తెలుగు ఉమ్మడి రాష్ట్రాల నుండి 2 రాష్ట్రాల నుండి వస్తారు, దగ్గరున్న మహారాష్ట్ర కర్ణాటక నుండి వస్తారు. మన దేశం నుండే కాదు విదేశాల నుండి కూడా భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఇక్కడ నిరుద్యోగ సమస్యతో వచ్చిన వారు మాకు మొక్కుకుంటే ఉద్యోగాలు వచ్చినాయని, మరి గర్భఫలం లేని వారు గర్భఫలం దొరికిందని, వివాహాల కొరకు మంచి సంబంధాలు ఇచ్చినాడని, ఒకటి కాదు అనేక రీతిలుగా భక్తులు ఏది కోరుకున్నా వారికి అన్ని సుఖక్షేమాలు ప్రభు ఇస్తున్నాడన్న నమ్మకంతో ప్రజలు వస్తారండి. వారిని మనం ఎట్లు పరిస్థితులు ఆపలేము. అంటే దేవాలయ ప్రాముఖ్యతకి సంబంధించి అద్దాల మేడ లోపట్టి ఉంటుంది, సౌండ్ శబ్దాలు కూడా బయటికి వినబడకుండా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రాముఖ్యత ఏమని చెప్తారు? ఈ ఆలయ నిర్మాణం చాలా విశిష్టమైందండి. ఎందుకంటే ఆ రోజు పాస్నెట్ దొరగారు ఈ ఆలయాన్ని కట్టడానికి ఏదో డబ్బులున్నాయని కట్టింది కాదు. ఇది ఆయనకు డబ్బులు కూడా లేవు. వాస్తవంగా ఒక పాత చర్చ్ ఇక్కడ ఉంది, మనకు ఈ దాయర్ రోడ్లో ఉంది కాంపౌండ్లో. అదే చర్చ్ ఆ రోజుల్లో చాలా తక్కువ, ఇక్కడ 7-8 కుటుంబాలే క్రైస్తవులు, పెద్దగా లేరు. ఆ దినాల్లో ఆ చర్చి సరిపోయేది. కానీ ఆ చర్చి పక్కకి ఒక బిషప్ బంగ్లా అని వారి మామగారు ఇక్కడ వచ్చి వారి భార్య చూడడానికి, బిడ్డను చూడడానికి వచ్చి అల్లుడి దయనీయమైన స్థితిలో ఈ అరణ్యంలో, ఇదంతా పెద్ద అడవి,
ఇక్కడ ఉంటున్నాడని చెప్పి ఇంగ్లాండ్లో ఇంత సుఖపడ్డవాడు ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాడు అని ఒక బంగ్లా కట్టించినాడు. ఒక దినం ఆ బంగ్లా మీద దొరగారు సాయం పూట తిరుగుతూ ఉంటే ఆయనకు ఒక దర్శనం వచ్చింది. ఏంటంటే, నేను ఇంత హైట్లో ఉన్న మందిరం కిందుకున్నది కదా, ప్రభు కన్నా నేను పెద్దోని కాదు కదా, కాబట్టి ఆ బంగ్లా వెంటనే దిగేసి నా దేవునికి నేను కట్టే మందిరం ముందట ఏ దొరది ఏ మానవుని బంగ్లా కూడా ఉండొద్దు అనేది ఆయన సంకల్పం. అంత హైట్లో నేను కట్టాలి, ఎవరు వచ్చినా ఆయన ఇంట్లో తలెత్తి చూడాలి పరలోకం తట్ట అనేది ఆయన సంకల్పం వచ్చి దాని కొరకు చాలా ప్రయత్నాలు చేసిండు, ప్రార్థన చేసిండు. అదే సమయంలో మన దేశంలో ఇక్కడ కరువు ప్రాంతం బాగా కరువు వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. మరి ఆ కరువు కాలంలో ప్రజలకు ఏదైనా చేయాలని సంకల్పంతో దీని కొరకు చాలా ప్రణాళికలు వేపించినాడు. ఇంగ్లాండ్ దేశం నుండి, ఇటలీ నుండి ఆయన స్నేహితులు సుమారు 200 ప్రణాళికలు రూపొందించినారండి ఈ మందిరం కట్టడానికి. ఆయన దగ్గర మ్యాప్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా మన దగ్గర కొన్ని ఉన్నాయి. ఇంకా అవన్నీ అక్కడ ఒక రాయి ఉంటుంది, ఆ రాయి ఇక్కడ పెద్ద గుట్ట మీద అక్కడ పెట్టుకొని ఏది చేయాలి ఇందులో దేవా అని అన్నీ పెట్టుకొని ప్రార్థన చేసేటప్పుడు ఒక గాలి వచ్చి అన్నీ ఎగిరిపోయినట్టు ఈ ఒక్కటే ప్లాన్ అక్కడ మిగిలినట్టుగా ఆయన చరిత్రలో రాసుకున్నాడు. సో ఇది ఆయన నిర్మించినాడు. బహు సుందరమైనది. ఈరోజు ఎంతోమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తారు, వాళ్ళ ఫ్యాకల్టీ వస్తుంది, దీన్ని చూసి అబ్బురపడతారే కానీ ఇది ఇట్లా ఉంటే బాగుండే అని ఇప్పటివరకు కామెంట్ చేసిన వాళ్ళు లేరు. ఎందుకంటే అట్లాంటి ఏ ఒక్క లోపము కూడా లేకుండా కట్టబడ్డది. ఇక ఈరోజు మనం ఈకో ధ్వని అంటున్నాం. మరి ఆ రోజుల్లో ప్రతిధ్వని లేకుండా ఆ ఈకో చేయబడ్డది. అంటే మనం ఫాల్ సీలింగ్ ఇప్పుడు చేస్తున్నాం, మీరు గమనిస్తే లోపల చక్కటి ఫాల్ సీలింగ్ ఉంటుంది ఆ ఈకో ధ్వని కొరకే. ఎందుకంటే పై కప్పుకు మన లోపల మనం కనిపించేదానికి మధ్యలో చాలా హైట్ ఉంటుంది, ఒక గ్యాప్ ఉంటుంది, మనుషులు అందులో తిరగవచ్చు. సో దాన్ని బట్టి ప్రతిధ్వని రాదు. అంటే ఈ రోజు నుంచి అంటే జనవరి 1 వరకు కూడా వేడుకలు జరుగుతాయని చెప్పి అంటున్నారు. ఈ 5-6 రోజుల నుండి ఏమేమి వేడుకలు జరుపుకుంటారు, ఎట్లా జరుపుకుంటారు? సాధారణంగా ఈ వేడుకలు ఈరోజు ప్రారంభమైనవి కాదు, నవంబర్ 25కే ప్రారంభమైనవి. క్రిస్మస్ అనేది ఇది ఒక రోజుతో ఒక వారంతో అనేటటువంటిది లేదు. ప్రపంచంలోని అతిపెద్ద పండుగ. మరి అడ్వెంట్ సీజన్ అనేది క్రిస్టియన్ క్యాలెండర్ ప్రకారం ఒక క్యాలెండర్. అడ్వెంట్ అంటే ప్రభు రాక కొరకు ఎదురు చూడడం లేదా నిరీక్షణతో ఉండటం. అందుకనే ఆ రోజు ఆయన జననం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు జననం ఆకస్మిక సంభవం కాదు, దేవుడు ముందే ప్రణాళిక వేసినాడు. క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలు 700 సంవత్సరాల నాడు ప్రవక్తలు పలికినారు ముందే. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని అంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని ఒక ఆయన అన్నాడు. ఇదిగో బెత్లెహేములో యేసుప్రభు పుట్టబోతున్నాడు అని ఇంకొక ఆయన అన్నాడు. ఇదిగో యూదాలో నక్షత్రం పుడుతుందని ఒక ఆయన. ఇట్లా రకరకాల ప్రవచనాలు పలకబడ్డాయి. అంటే ఎందుకు భగవంతుడు యేసు ప్రభుగా ఈ లోకానికి రావాలనుకున్నాడంటే కేవలం నిన్ను నన్ను సకల మానవాళిని వెతికి రక్షించడానికి. ఆయన మాటల్లో చెప్పాలంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన అన్నాడు. ఏంటి నశించిందంటే మానవుడు భగవంతుని స్వరూపం, కానీ ఏదైతే ఆజ్ఞను మీరి అవిధేయతతో పాపం తెచ్చుకున్నాడో ఆ పాపంలో భయం వచ్చింది, శాపం వచ్చింది, మరణం వచ్చింది. వీటన్నిటి నుండి విడిపించాలంటే ఒక రక్త ప్రోక్షణ కావాలా. ఇది ఏ గ్రంథంలోనైనా ఎవరైనా చెప్పేటటువంటి మాటనే, కాకపోతే నేను ఇప్పుడు అవి కోట్ చేయను, వాటన్నిటిలో ఉన్నది. ఎందుకంటే మనం మెదకు దూరం నుండి వచ్చేటప్పుడు హైదరాబాద్ పోతున్నాం అనుకో, మెడ్చల్ దాటంగానే హైదరాబాద్ అని ఆరో మార్కు పెట్టి 30 కిలోమీటర్లు అంటాడు. అంటే ఈడ ఉండదు హైదరాబాద్, 30 కిలోమీటర్లు పోయినాక దొరుకుతుంది. అట్లనే గ్రంథాలు ప్రభు పుట్టుకని గురించి ముందే చెప్పినాయి, కానీ అది మనము గ్రహించలేము. మనమే కాదు, యూదా ప్రజలు కూడా గ్రహించలేదు. ఇప్పటికి కూడా ఇంకా మెస్సయ రాలేదు అని ఎదురు చూస్తూనే ఉన్నారు. కాకపోతే ఇది దేవుని రక్షణ ప్రణాళిక. నీవు నేను మనం ఎవ్వరం యజ్ఞముగా ఏ పశువును ఏ జంతువును వధించాల్సిన అవసరం లేదు. పరిశుద్ధ దేవుడే మానవుని పాప శాప విమోచనార్థం ఆ శిలువలో రక్తాన్ని చిందించినాడు. ఆయన చంపడానికి రాలేదు, యుద్ధం ఆడడానికి వచ్చినాడు. కానీ ఆ అపవాదిలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మదమాత్సర్యంలను చంపడానికి వచ్చినాడు, అంతేగాని మనుషుల్ని చంపడానికి కాదు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కాదు. అలా పోతే అసలు ఎవరు శిష్టులు ఇక్కడ ఎవరు లేరు. కాబట్టి ప్రభు పాపులనే ప్రేమించి పాపుల కొరకు వచ్చి ఆయన ప్రాణం పెట్టి ఈ యజ్ఞాన్ని ముగించినాడు. ఇది లోక కళ్యాణార్థం భగవంతుని పుట్టుక, ఆయన జనన మరణాలు. ఇప్పుడు మళ్ళీ రాబోతున్నాడని కూడా ప్రవచనాలు చెప్తున్నాయి, ఆ ఎదురు చూస్తూ ఉన్నాం. ఓకే, ఇది పరిస్థితి. మెదక్ సంబంధించి కరువు ప్రాంతంగా ఉన్నటువంటి మెదక్ను ఒక స్థానికులకు ఒక ఉపాధి చూపెట్టాలనే ఉద్దేశం కొద్దీ చూస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అంటే మెదక్ సిఎస్ఐ ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద చర్చిగా పేరుంది. ఇక్కడికి వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకుంటే అన్నీ వీరికి మంచి జరుగుతాయని చెప్పి ఒక నమ్మకము విశ్వాసంగా చెప్పుకోవచ్చని చెప్పి
ఒక ఇన్ఛార్జ్ మెదక్ పాస్టర్ సంబంధించిన శాంతయ్య చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, మెదక్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.